ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026 సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఇప్పటికే వారికి సత్ప్రవర్తన, ధర్మబద్ధత, న్యాయ నిర్ణేత, కర్మప్రదాత వలన అన్ని నేర్చుకోవడం వలన వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5. మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంతే ఖర్చు పొంచి ఉంది. కనుక వీలైనంత వరకు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీరు ఎంత అదృష్టవంతులయ్యా అంటే ఎక్కువగా నష్టం లేదు, ఎక్కువగా లాభం లేదు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఆ శని భగవానుడు ఉన్నాడు అనేటువంటి భయం చేత, భక్తి చేత మీరు ఎక్కడ నోరు జారరు. ధర్మబద్ధంగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు, ఉండబడిన వాటితో సర్దుకపోగలుగుతున్నారు. శత్రువులు ఏదన్నా మీ పైన అన్నా దాన్ని మౌనంగా స్వీకరిస్తున్నారు. ఎవరన్నా 10 మంది 10 పుష్పాలు మీ దగ్గర వేశారనుకోండి, దాన్ని తిరిగి వేస్తే మీ దగ్గర పుష్పాలు ఉండవు. అదే పుష్పాలను మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, చూసేవారికి మీరు భగవంతుడులా కనపడతారు. అంటే మన పెద్దవాడు ఏం చెప్తుంటారంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు. అలాగా వేసిన రాళ్ళను తిరిగి వేయకుండా వాటిపైన మీరు కూర్చున్నారనుకోండి, వేసిన వ్యక్తి దిగువలో ఉంటాడు, ఆ రాళ్ళపైన నించున్న వారు మీరు ఉన్నత శిఖరాలపైన ఉంటున్నారు. కనుక రాజగౌరవం, రాజసన్మానం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం సింహరాశి వారి సొంతం. ఇంతను కూడా కారణం ఏమిటయ్యా అనగా అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక, మీరు ధర్మబద్ధంగా ఉంటున్నారు కనుక, నియమనిష్టలతో ఉంటున్నారు కనుక, ఉప ఆవాస దీక్షల్లో ఉంటున్నారు కనుక, కీర్తన,
భజన సేవారంగ కార్యక్రమంలో ఉంటున్నారు కనుక మీకు ఇలాంటి ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. ఇక్కడ సంపాదించడం విషయం కాదు, ఖర్చు పెట్టడం విషయం కాదు, ఉండబడిన వాటిని కాపాడుకోవడం యోగదాయకం. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, అనేక మంది ఆహార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అనేక వ్యాపారస్తులు వీలైనంత వరకు ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అపోహలకు వెళ్లకుండా ఉండబడినటువంటి వాటితో సర్దుకుపోయి వీలైతే పుష్కర స్నానం చేయగలిగినట్లయితే గురు యోగ్యత కారణం ప్రతిరోజు సూర్య నమస్కారం, కుక్కకు ఆహారాన్ని ఏర్పరచడం వల్ల సకల గ్రహ దోషం తొలగుతుంది అని చెప్పి గమనించాలి.